నేను చిన్న ఉన్నప్పుడే నా మూఢనమ్మకం వలన మా అమ్మ చచ్చిపోయింది. ఎట్లా చచ్చిపోయింది అంటే హాస్పిటల్ తీసుకోలేరు మా అమ్మను. మంత్రాలు తంత్రాలు తీసుకుపోయారు, చర్చికి తీసుకుపోయారు, అల్లాకి తీసుకుపోయారు, అక్కడ తీసుకుపోయారు, ఇక్కడ తీసుకుపోయారు. అమ్మ చచ్చిపోయింది ఆఖరికి. నేను అప్పుడే నిర్ణయించుకున్నా 8 సంవత్సరాల క్రితం ఈ మూఢనమ్మకాలు ఎట్లా నిర్మూలన అవుతాయని. నేను ఇంతవరకు ఒక చర్చికోలే, గుడికోలే, ఒక మందిర్కోలేదు. కానీ నా అంతలో నేనే ఏడుస్తున్నాడు ఎట్లా ఈ సమాజం బాగుపడేది అని. కానీ నాకు చదువు రాదు, సరిగ్గా మాట్లాడనికవి రాదు. కానీ జ్ఞానంతో మాత్రం 2-3 కోట్లు సంపాదించుకున్నాను. మూఢనమ్మకాలు వదిలేసి వాస్తు లేని ప్లాట్లన్నీ కొనుక్కున్నాను. నేను ఎట్లా అనే నేను స్టార్టింగు ఈ ఇట్లా నేనేంటంటే మా అమ్మ చనిపోయినాక నేను ఊళ్ళకే అందరు దోసుగాళ్ళతో మాట్లాడుతుంటే నన్ను పిచ్చోడు అనేవాడు. ఊళ్ళకే వెళ్ళిపోయినా. నేను నజీందార్, మాది ఈ హైదరాబాద్ దగ్గరనే ఉంటుంది. అందరు నన్ను పిచ్చోడు అంటే తట్టుకోలేక లారీ కిన్నర పోయి మొత్తం దేశమంతా తిరిగినాను. ఆఖరికి డ్రైవర్ అయినాను, లైసెన్స్ తీసుకున్నాను. వాడు 30-40 లక్షలు పెట్టి లారీలు తెస్తుండు. 3 రూపాయల నిమ్మకాయలు, 5 రూపాయల కొబ్బరికాయలు పెట్టి నాకు కొట్టిపిస్తుండే. అయినా నేను భరించలేను. నేను ఎట్లనో అని దగ్గర డ్యూటీ చేయాలి అని చేసాడు. ఎట్లనో తప్పకుండా నిమ్మకాయలు పెట్టేది, కొబ్బరికాయ కొట్టాడు. నా మనసు చచ్చుకొని కట్ చేశాడు. అట్లా చేసి నేను సొంతంగా ఒక డిసైమ్ తెచ్చుకున్నాను. ఎట్లా అంటే మా నాయన నాకు 50,000 ఇచ్చిండు బర్త్డే చేయమని. మా పెద్ద కొడుకు పుట్టినాక, పెళ్ళి అయినాక నేను బర్త్డే చేయలే, ఏం చేయలే. ఇంట్లో చెప్పకుండా పోయి సెకండ్ హ్యాండ్లో డిసైమ్ తెచ్చుకున్న తర్వాత అడ్డ మీద పెట్టినాక ఎవరు రానియలేదు. ఓ డెడ్ బాడీ కిరాయి వచ్చింది స్టార్టింగ్. డెడ్ బాడీ కిరాయి నా స్టార్టింగ్. అందరూ భయపడ్డారు. అందరూ బయట లంగరోజుల డిసెంబర్ ఉంటే నాది డెడ్ బాడీ పెట్టడానికి ఎవరు భయపడి నేను కర్నూలు తీసుకుపోయిన డెడ్ బాడీ. అప్పట్లో 8,000 కిరాయి నాకు 20 సంవత్సరాల క్రితం స్టార్టింగ్. అదే ఇంకా తర్వాత అడమికి ఎవరు రానియలేను. వాషింగ్ చేసి అది చేసి అప్పుడప్పుడే ఇప్పుడు ఈ చిన్న మొబైల్ ఫేజర్లు అన్నీ వస్తున్నాయి. ఆ నెంబర్తో అందరికి తెలిసి నేను 2 సంవత్సరాల్లో 2-3 డిసెంబర్ కొని నా దగ్గర 3 డ్రైవర్లు, 3 కింద నా భోగతం అలాగుండే. ఇప్పుడు బిజినెస్ నడిపోయింది, తీసేసినా నేను ఒక్కనే నడిపించుకుంటున్నాను, మంచిగా ఉన్నాను. దాంతో నా కొడుకులను బిడ్డలను మంచి ఇంగ్లీష్ మీడియం డాన్ బోస్కో స్కూల్లో చదివించిన స్టార్టింగ్ నుంచే. ఊరికే వదిలిన తర్వాత ఇప్పుడు ఏంది పెద్ద పటన్షర్ ఖాన్ యూనివర్సిటీలో ఉన్నది. ఏంటిదే మాది గీతం యూనివర్సిటీలో. నా కొడుకు వాడు 4th ఇయర్ ఇంజనీర్, వాడు BBA థర్డ్ ఇయర్ చేస్తున్నాడు. నాకేమి రాదు. కానీ ఈ మూఢనమ్మకాల వలన వాళ్ళని చదివించుకుని సంపాదించుకొని చనిపించి 2 ఫ్లాట్లు కొన్నాను. ఇప్పుడు లంగరోజుల డీమార్ట్ పక్కకే నా ఫ్లాట్. అది ఎవడో వాసుకు లేదని కొనేసి బాపనోడు అమ్మిండు. ఎవడు కొంటలేడంటే నేను కొన్నా. అది 15 లక్షలు కొడితే ఇప్పుడు 2 కోట్లు అయిందండి మా ఫ్లాట్. నాకైతే మీ మూఢనమ్మకాలు అందరూ నష్టపోతుంది, కానీ నాకు లాభం అయింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే మా అమ్మ చనిపోయింది చిన్నప్పుడు. నాకు తెలియదు కానీ నాకు జ్ఞానం లేదు. అంటే హాస్పిటల్ తీసుకోపోవాలని వాళ్ళు తీసుకోపోలేరు. అప్పుడు గర్భసంచిలో ఏమో హాస్పిటల్కి తీసుకుపోయినా ఉస్మానియాలో తీసుకొచ్చినాక రిటర్న్ తీసుకొచ్చారు మా వాళ్ళు. మా అక్కకి శివం వస్తుండే. శివం వచ్చి నేను మంచి చేస్తా కడుపు వస్తారంట, చచ్చిపోతారంట అని తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినాక నెలకే మా అమ్మ చచ్చిపోయింది. నేను అప్పటి నుంచి కఠినంగా నాకు ఇటువంటి వాళ్ళు ఉంటారని నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చిన్న పిల్లలను చూస్తుంటే ఈ నాలాగా ఉన్నారా, నాతో ఆలోచిస్తూ అనిపిస్తుంది. ఈసారి వీడియోలు చూసిన సార్ ఇంకింత ధైర్యం వస్తుంది. అట్లా ఉండరు. నేను లేదనుకున్నాను, నాలాగా నేను మెంటల్గానే పిచ్చోని అనుకుంటున్నాను. నా మనసుకు నేను ఒక రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాను. అంటే రూమ్లో కాదు, ఏదైనా ఆర్ నారాయణ మూర్తి సినిమాలు వస్తుంటే, వినోద్ కుమార్ సినిమాలు వస్తుంటప్పుడు అది నాకు ఏడుపు వస్తే అలాగే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకు అలా ఇమోషన్గా వస్తే ధైర్యం అనిపిస్తుంది. ఈ చిన్నపిల్లలు చూడడానికే మీటింగ్లకు వస్తుంటాను. ఇంతే నా సాక్ష్యం సార్. ఇంతే ముచ్చట నీలకంఠం అని అన్నాడుగా. పెద్ద వాళ్ళ అనుభవాలు, వాళ్ళ నాలెడ్జ్ ఇదే కదా. ఇంతకంటే పెద్ద నాలెడ్జ్ అనుభవం ఏముంటది? అని ఉంటుందా? అందరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఈ మైకు గుంజుకుంటా తీసుకోండి. MNS జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. MNS జిందాబాద్. మిత్రులారా, ఈరోజు చయాన్ నెట్వర్క్ వాళ్ళు ఒక 20 ప్రజా సంఘాలు కలిసి మనిషి జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో స్వేచ్ఛ ఉండాలని, దానికి కులము, మతము, లింగము భేదం కాకూడదని, గొప్పగా జీవించే మార్గాలన్నీ చూపించాలని,
కులాంతర మతాంతర వివాహితులకి తగిన రక్షణ చట్టాలను రూపొందించాలని, అలాగే ప్రోత్సాహకాలు ఇస్తూ రిజర్వేషన్స్ కూడా ఇవ్వాలని కోరుతూ భారతదేశ స్థాయిలో ఉన్న 20 సంఘాలు ఒక కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి గ్రేటర్ హైదరాబాదు రారల్ల నాగరాజన్న, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు భూమిగారి చంద్రశేఖరు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ నగేషు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గనిమల్ల శ్రీరాములు, అలాగే మన యూత్ విభాగం అధ్యక్ష కార్యదర్శులు అచ్యుతు మరియు సందీపులు, బోరబండ టీము, అలాగే 3 జిల్లాల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సభ్యులు, నాయకులు, వివిధ జిల్లాల్లో ఉన్న కొద్దిమంది ముఖ్యులు నిన్నగాక మొన్న పొద్దున ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాము. పోయిన ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీలో నరేంద్ర దబోల్కర్ గారి జయంతిని, ఆలోచన పండుగని మనం నవంబర్ 2న చేసుకున్నాం. ఇలా నవంబర్ 9. కేవలం 2 రోజుల సమయంలోనే మనము అందరికీ సమాచారం ఇచ్చాము. ఆఖరికి ఒక పోస్టర్ కూడా లేదు, కేవలం వాట్సాప్లో రాసిన మెసేజ్కి 150 మంది ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్ హాల్లో పాల్గొన్నందుకు వారందరికీ ఫౌండర్గా ఒక్కసారి చప్పట్లతో అభినందనలు. అలాగే ఉదయం 8 గంటలకే వచ్చి మళ్ళీ ఇప్పుడు సాయంత్రము 6 అవుతున్నా కూడా ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి మీ కమిట్మెంట్కి నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరే నాకు స్ఫూర్తి. ఎంతోమంది 10-11 గంటలకు వచ్చి మధ్యాహ్నం భోజనం చేసి అలా ఆవలింపులు తీసి వెళ్ళిపోయిన వాళ్ళే మెజారిటీగా ఉన్నారు. కానీ మీరంతా ఇంటికా నుంచి యూనిఫామ్ వేసుకొని పొద్దునే బయలుదేరి రావడం అభినందనీయం. అందులోనూ నేను వస్తాను అని మన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడికి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఆ గ్రూప్లో యాడ్ అయి రావాలనే కండిషన్ కూడా పెట్టాము. దాన్ని కూడా మీరందరూ తూచా తప్పకుండా పాటించి మీ అంతటా మీరే మేము వస్తామని చెప్పి ప్రకటించి వచ్చినందుకు మనసారా అభినందనలు. ఇలాంటి ఐక్య కార్యాచరణలు జరిగినప్పుడు తగినంత సమయం మనకు దొరకదు, మన సంఘానికి ఇవ్వాల్సినంత సమయం ఇవ్వరు. అయినా ఐక్య ఉద్యమాల్లో మనం భాగస్వాములు అవ్వడం అనేది ఒక చారిత్రక అవసరం. రేపు రానున్న రోజుల్లో కూడా వివిధ సంఘాలతో కలిసి పనిచేయడానికి మనము సంసిద్ధంగా ఉండాలి. నెలలో ఒక వారం ఏదో ఒక ఆదివారం తప్పకుండా ఉద్యమ కార్యక్రమంలో పాల్గొనేలాగా మీ అందరూ మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. ఇలాంటి మీటింగ్లకు వచ్చినప్పుడే మీ మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది, మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, మీ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. మీ ప్రాంతం నుంచి ఒకసారి జై భీమ్, మీ ప్రాంతం నుంచి మనలాంటి వాళ్ళు ఎవరున్నారో ఎదురుపడే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిపరమైన మెలకువలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మానవ సంబంధాలు మెరుగుపడతాయి. మనం ఒంటరి వాళ్ళం కాదు, గుప్పెడు మందిమి కాదు అనేటువంటి ఒక ధైర్యం మనలో కలుగుతుంది. అలాగే ఇప్పటికే చాలా ప్రజా సంఘాలు మన సంఘ కార్యకర్తల పట్ల చాలా గౌరవభావంతో ఉన్నారు. గతంలో ఎన్నో రూమర్స్ క్రియేట్ చేసినప్పటికీ మనం వాటన్నిటినీ మన పనితో, మన నిరాడంబరతతో, మన కమిట్మెంట్తో, మన క్రమశిక్షణతో, మన ఐక్యతతో, మన డిసిప్లిన్తో వాళ్ళందరి మబ్బులను తొలగించి మన పట్ల ఒక ప్రేమ, అభిమానం, గౌరవాన్ని నిర్మించుకోగలిగాము. మరి ఇటీవల 2,25,000 మంది మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు అయ్యారు. వాళ్ళందరినీ కలవడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో. సో మనము వచ్చే నెల అంటే 28 రోజుల తర్వాత డిసెంబర్ 7న అచ్చంపేటలో పెళ్ళి ఉంది, ఒకటి కులాంతర పెళ్ళి. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా వాళ్ళందరినీ మొబిలైజ్ చేద్దాం. ఇక్కడ నుంచి వీలైన వాళ్ళం కూడా మంచిగా 1 రోజో 2 రోజులో ప్రోగ్రాం పెట్టుకుందాం. నల్లమల అక్కడ ఉన్నటువంటి వట్వర్లపల్లి దగ్గర వాటర్ ఫాల్స్ కానీ రకరకాల వాటర్ ఫాల్స్ నేచర్ కూడా వెళ్దాం. గతంలో ముంబైలో సభలు చాలా బాగా జరిగాయి. అయితే నిజానికి ఇందాక ఒకరు అడిగారు, అన్న నెక్స్ట్ ప్రోగ్రాం గురించి చెప్పండి అని మన రెబ్బన నుంచి అన్న అడిగాడు. ఎందుకు చెప్పట్లేదు అని అంటే, ఇది కెమెరా తర్వాత ఎడిట్లో కడిగాయి. అయితే పోయిన మహాసభలో 1,40,000 రూపాయలు మిగిలినాయి డబ్బులు. ముంబైలో సభలు జరిపినప్పుడు 1,40,000 మిగిలినాయి. దానికంటే ముందు మేము చేసిన చిన్న పొరపాటు వల్ల మేము ఆ మిగిలిన వాటిని నిలుపుకోలేకపోయినాం. ఎవరైనా అనివార్య కారణాల వల్ల రాకపోతే మీ డబ్బులు తిరిగి ఇస్తామని ప్రకటించినాం. అట్లా 80 మంది ఉన్నారు ఇవ్వాల్సిన వాళ్ళు. 3 × 8 = 24, 2,40,000 ఇవ్వాలి ఇప్పుడు మేము. సో 1,40,000 ఇచ్చినాం, ఇంకా 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాం. పోయిన నెల మా మిస్సెస్ సాలరీలో నుంచి 40,000 ఇచ్చినాం. ఇప్పుడు ఇంకా
23 మందికి ఇచ్చేది ఉంది. ఈ నెల శాలరీ కూడా అంటే ఈ నవంబర్ ఇంకా జీతం మళ్ళీ మోడల్ స్కూల్ టీచర్లకి ఈ నెల జీతం కూడా యాక్చువల్లీ ఏప్రిల్లోనే బాబాసాహెబ్ కోసం కేటాయించినాం. ఒక నెల జీతం చాలా తృప్తి ఇచ్చింది. ఈసారి మేము ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నది, అందరికీ ఎంజాయ్ పంచుదాం అనుకున్నది. కొంతమంది అదనంగా వచ్చిన దాదాపు 200 మంది డబ్బులు ఇవ్వలేదు. తర్వాత కొంతమంది మిగతా సగం తర్వాత ఇస్తా అన్న వాళ్ళు ఇంతవరకు దిక్కు దివానా లేదు. సో మనం ఆడ దాదర్ నుంచి లోనావాలకి ప్రతి ఒక్కరికి 80-90 రూపాయలు ఖర్చు పెట్టి 1000 టికెట్లు తీసుకున్నాం. 1,00,000 రూపాయలు మా దగ్గర నుంచి పెట్టినాం నిర్వహణ కమిటీ నుంచి. అది మా షెడ్యూల్లో లేదు. దాంతో అసలు 2,40,000 మిగిలేటి వాళ్ళకి ఇస్తే రూపాయి మనకు లోటు బడ్జెట్ ఉండేది కాదు. ఆ డబ్బులు ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు ఈ నెల కూడా అవుట్. అందుకే మేము డిసెంబర్ 24 చెన్నై ప్రోగ్రామ్ని ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. సంక్రాంతి సెలవుల్లో మహాసభలు కానీ ట్రైనింగ్ కానీ దాన్ని అనౌన్స్ చేయలేదు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం, దాన్ని అనౌన్స్ చేయలేదు. జనవరి 1న భీమా కోరేగాంకు వెళ్ళే ప్రోగ్రాం ఉండే, దాన్ని అనౌన్స్ చేయట్లేదు. కొంచెం ఒక 2-3 నెలలు మాకు ఆర్థికంగా చాలా లోటులోకి వెళ్ళిపోయాం. కాబట్టే ఇవి మీకు ఇంకా చెప్పలేదు. ఇవన్నీ చెప్పడం వల్ల సింపతి, అయ్యో పాపం అని జాలి పొందడమే తప్ప మీ నుంచి నేనేం ఆశించను. కాబట్టి మళ్ళీ తలా కొంత ఇయర్ నన్ను అడుక్కున్నట్టయితే చెప్తే, అందుకని నెక్స్ట్ ప్రోగ్రామ్ని మేము అందుకే చెప్పలేకపోయాము. ఇందాకనే డి సాంబశివరావు గారు ఉండి బాబా పెరియార్ ఈవి రామస్వామి స్వ అభిమాన ఉద్యమాన్ని ప్రారంభించి 100 ఏళ్ళు అవుతుంది, దాని మీద ఒక సదస్సు పెడదాం నరేష్ అని అడిగాడు. అలాగే సూత పురాణం అనే గొప్ప పుస్తకాన్ని త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజు, ఆయనకు కవిరాజు అనే బిరుదుంది, ఆయన రాసిన పుస్తకానికి 100 ఏళ్ళు అనేది ఒకటి ఉంది. ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి. జనం ఉంటే చేయచ్చు. మనం ఓయూ సభ పెట్టినామా పెట్టలేదా? ఎంత ఖర్చు అయింది దానికి? ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా చేసినాం. నిజం. ఒక దబోల్కర్ ఫోటోలు ఒక్కటే ఈ పోస్టర్లకు నీలకంఠమన్న డబ్బులు స్పాన్సర్ చేసిండు. అందరికీ మనం ఇవి ఇచ్చినాము. 1200 అయితే ఏడున్నాడు అన్నే ఇచ్చిండు. యాక్చువల్లీ మనం ఇద్దరికి అక్షరాభ్యాసం చేస్తే ఒక అన్న 10 అంటే 1000 రూపాయలు నా బ్యాగులో పెట్టిండు, అన్న డీజిల్కి ఉపయోగపడతాయి అని. అవి తీసి అన్నకి ఇద్దామని అంటే అన్న వద్దన్న ఇది నా కాంట్రిబ్యూషన్ అన్నాడు. అలా ₹1 ఖర్చు లేకుండా అంత పెద్ద ఓయూ సభ పెట్టినాం. మోర్ దాన్ 120 మెంబర్స్ వచ్చింది. ఈరోజు కూడా మనం లంచ్ టిఫిన్ కూడా సంధ్యా చెల్లెలు వండి పంపింది ఒక 20 మందికి. ఇక ఈ చెల్లెలు దగ్గర ఉండి అందరికి పంచింది. 8 గంటల నుంచి 9:30 దాకా వచ్చిన వాళ్ళకి పెట్టినాం మేము. 9 గంటల దాకా వచ్చిన వాళ్ళకి. ఆ తర్వాత పాపం మా నాగరాజు గద్వాల్ అన్న టిఫిన్ ఉందా అని అడిగిండు, కానీ అప్పటికి టైము 10 అయ్యింది. అక్కడికి ఇద్దరు తిన్నోళ్ళకే మళ్ళీ పెట్టినాం మేము. లాస్ట్కి ఇద్దరికి తినొచ్చినా కూడా ఇక ఖరాబ్ అవుతుంది ఓడగొడదామని. సో సారీ నీకు పెట్టలేకపోయాం టిఫిన్. సో మధ్యాహ్నం వీళ్ళతో భోజనం చేసేసినాం. ఓకేనా? సో ఇవి కొన్నిసార్లు మనకు విషయ పరిజ్ఞానం రాకపోవచ్చు, కొన్నిసార్లు మనం ఊహించినంత జ్ఞానం రాకపోవచ్చు, కొన్నిసార్లు సాటిస్ఫాక్షన్ దొరకకపోవచ్చు, కొన్నిసార్లు అసలు నెగిటివ్గా కూడా జరగవచ్చు. కానీ ఇలాంటి ఐక్య కార్యక్రమాల ద్వారా మనము ఏమీ పొందట్లేదు అనుకోవద్దు. మన ఉనికిని చాటుకున్నాము, మన బలాన్ని ప్రదర్శించాము, మన ఐక్యతని ప్రదర్శించాము. అది చాలా పెద్ద విజయాన్ని ఇస్తుంది. అయితే ఇదే హాలు 2 పూటలకి 50,000 రూపాయలు, ఆ ఎల్ఈడి స్క్రీన్కి 40,000 రూపాయలు, కెమెరాలకి 15,000 రూపాయలు, భోజనానికి మోర్ దాన్ 1 lakh రూపీస్. వన్నేంది ఇంకెక్కువ డబ్బులు. సో గెస్టులు వాళ్ళకి ఏసీ రూమ్లు 70 మందికి, బ్యానర్లు, చాలా పెద్ద ఖర్చు పెట్టారు వాళ్ళు. వాళ్ళ బడ్జెట్ అది 5 నుంచి 8 లక్షల రూపాయల ప్రోగ్రాం వాళ్ళది. కాబట్టి వాళ్ళు బాగా కష్టపడ్డారు. అది 55 ఏళ్ళ చరిత్ర ఉన్న కుల నిర్మూలన సంఘం. ఓకేనా? సో 50 ఏళ్ళు. కాబట్టి మనం దీన్ని మనం కలుసుకోవడానికి, మన సంఘ బలాన్ని ప్రదర్శించడానికే ఉపయోగించుకున్నాం అనుకుందాం. ఓకేనా మిత్రులారా? మరి మరో మీటింగు ఈ నెల చివరిలోనే మళ్ళీ పెట్టుకుందాం. ఇంకా ప్రకృతి దర్శనం ప్రోగ్రాం డిజైన్ అయ్యి ట్రాక్ ఎక్కుతుంది. మనలో ఒక 10 మంది, ఒక 5-6 పోయి చూసొచ్చిర్రు. ఒక 7-8 మంది 4-5 సార్లు జూమ్ మీటింగ్లు కూడా పెట్టిర్రు. స్కెచ్ అంతా అయింది, కానీ ఇంకా అది అనౌన్స్మెంట్ కాలేదు. అనౌన్స్మెంట్ చేయడానికి ఇంకా టైం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఐ ప్రామిస్ యూ, మీ అందరికీ ఇప్పుడే ఆ ఫోటోలు ఇప్పుడు ఒక తమ్ముడు పోయి తేవాలి. ఆ సంచి వాళ్ళ దగ్గర ఉన్నది
ఈ కాడ చివరిలో బైక్ ఎవరు పెట్టుకున్నారో ఇక్కడ బైక్ ఉందా, ఆ కారులో పూలే అంబేద్కర్ల దంపతుల ఫోటోలు ఉన్నాయి. అది ఎవరెవరికి కావాలి చేయలేపండి. వీళ్ళందరికీ ఇవ్వాలి మనం అర్జెంటుగా వెళ్తురు పోకముందు.